శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 14/3/2024 గురువారం. తిథి పంచమి. రాత్రి 11:27 వరకు. నక్షత్రం భరణి. సాయంత్రం 4:55 వరకు. వర్షం తెల్లవారి 4:31 నుండి 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:13 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:20 వరకు. మేషరాశి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అధికారులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాలలో ఆసక్తి చూపుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానమునకు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యసిద్ధి పొందుతారు. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృషభ రాశి. చర్చోపచర్చలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు. నీళ్లదానం చేయండి. మిథున రాశి. ఇంటా బయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు. సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. కర్కాటక రాశి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి ధన వస్తు లాభం పొందుతారు. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సింహరాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలకు తొందరపాటు వద్దు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నీళ్లదానం చేయండి. కన్యా రాశి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానమునకు సాంకేతిక విద్యా అవకాశాలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. తులారాశి. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. షేర్లు భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నీళ్లదానం చేయండి. వృశ్చిక రాశి. నూతన మిత్రుల పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్త వింటారు. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ధనస్సు రాశి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. నూతన వస్తు సేకరణ అలవాటు పడతారు. నీళ్లదానం చేయండి. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టం. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం కలిసి వస్తుంది. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. కుంభరాశి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అధికారులతో తలనొప్పి తప్పకపోవచ్చు. జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీనరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుంచి ధనలాభం పొందుతారు. షేర్లు భూముల క్రయ విక్రయాలు స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. రామాలయంలో స్వామివారికి కుంకుమార్చన జరిపించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం